పేరుకు హైవేలు ప్రకటిస్తారు, పనులు మాత్రం ముందుకు సాగవు. తెలంగాణలో ప్రస్తుత జాతీయ రహదారులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందులో కీలకమైన ఆ నేషనల్ హైవే కూడా ఉంది. అదేంటో ఓసారి పరిశీలిద్దాం. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి వాహనదారులకు నరకం చూపిస్తోంది. 4 లైన్ హైవేకు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పనులు మాత్రం మొదలు కావడం లేదు. అదుగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఏడాదిగా టెండర్లే పూర్తి కావడం లేదు. ఇంతకీ నేషనల్ హైవే పనుల జాప్యానికి కారణం ఏంటి? టెండర్లు పూర్తి చేయడానికే సంవత్సరాల తరబడి సమయం ఎందుకు తీసుకుంటున్నారు? భూసేకరణ పూర్తి చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కేంద్ర ప్రభుత్వం భారతమాల కింద వరంగల్ కరీంనగర్ టు జగిత్యాల మధ్య జాతీయ రహదారి 563 4 లైన్ హైవే నిర్మాణం చేపట్టింది. నేషనల్ హైవే పనుల్లో భాగంగా వరంగల్ నుంచి కరీంనగర్ వరకు ప్రస్తుతం రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 2,000 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన ఈ హైవే నిర్మాణ పనులు 80% పైగా పూర్తయ్యాయి. ఏడాది జూలై లేదా ఆగస్టు వరకు వరంగల్ కరీంనగర్ రహదారి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టి పెట్టారు. కొన్ని చోట్ల భూసేకరణ కారణంగా పనులు స్లోగా అవుతున్నాయి. అయితే భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. ఈ రహదారిలో మొత్తం 68 కిలోమీటర్ల పరిధిలో 28 వెహికల్స్ అండర్ పాస్ బ్రిడ్జిలు, 9 మేజర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. బొమ్మకల పరిధిలోని మానేరు వాగు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇరుకుళ్ల వాగుపై 250 మీటర్ల బ్రిడ్జిని, మానేరు వాగుపై 562 మీటర్ల పొడవైన బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇదే జాతీయ రహదారి 563 4 లైన్ హైవేలో భాగంగా కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు కూడా 58 కిలోమీటర్ల పనులను ఇప్పటికే మొదలు పెట్టాల్సిందే. కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు కూడా 2,200 కోట్ల అంచనాతో 4 లైన్ల రహదారి పనులకు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భూసేకరణ సమస్యతో పనులు చాలా ఆలస్యం అవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లోనే టెండర్లు పూర్తవుతాయని భావించినప్పటికీ అవి ముందుకు సాగలేదు. ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే భూసేకరణ పూర్తయింది. ఇటీవల భూసేకరణ, పరిహారం చెల్లింపు అంశాల మీద ఎన్హెచ్ అధికారులతో బండి సంజయ్ రివ్యూ నిర్వహించారు. కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు సంజయ్ దృష్టికి తెచ్చారు. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కరీంనగర్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లను బండి సంజయ్ ఆదేశించారు. వరంగల్ టు కరీంనగర్ జాతీయ రహదారిలో ఉన్నంత వేగం కరీంనగర్ జగిత్యాల రహదారి విస్తరణపై కనిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం కూడా పనులు మొదలు పెట్టకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా భూసేకరణ, అండర్ పాసుల సర్వే, బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో జగిత్యాల, కరీంనగర్ జాతీయ రహదారి పనులు మొదలు కాకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగిత్యాల టు కరీంనగర్ భూసేకరణ జరగలేదు. ఇక్కడ 2 రకాల ఇబ్బందులు పడుతున్నాం. రహదారి వెడల్పు కాకుండా జగిత్యాల టు కరీంనగర్ ఇది లింకప్, అటు మహారాష్ట్ర బోధన పోవడానికి, ఇటు జగదల్పూర్ పోవడానికి ఇది లింక్. సో రద్దీగా ఉంది. ఈరోజు ప్రతి 2-3 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, 2-3 రోజులకు ఒక ప్రాణం పోతుంది. ప్రధానంగా బైక్ల మీద వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు పోగొల్పాల్సి వస్తుంది. ఎందుకంటే అది రోడ్డు విడ్త్ తక్కువ ఉంది, దానివల్ల 2 వెహికల్ పాస్ అవుతుంది. మరి జగిత్యాల టు కరీంనగర్ రోడ్డు తక్షణం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేయాలి. 4 లైన్ రోడ్డుగా 563ని. మరి ఇంకెంతమంది ప్రాణాలు పోతే మరి నాయకులు, అధికారులు మేల్కొంటారో అర్థమైతే లేదు. ఇంకా ఇంకొక రకం ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ. భూసేకరణ అని 2018లో నోటిఫికేషన్, 19 నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వరకు భూసేకరణ చేయాలి. భూమి ఉన్నోడు అటు అమ్ముకోలేకపోతుండు, అని బిడ్డల పెళ్లి చేసుకోలేకపోతున్నారు, వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఇచ్చే ధర 2015 కంటే ముందు అంటారు. ఇప్పటి వరకు పేమెంట్ ఇయ్యరు. రైతులు అయితే అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకంటే పోయినట్టు కాదు, ఉన్నట్టు కాదు, వచ్చినట్టు కాదు, పోయినట్టు కాదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళ యొక్క అలసత్వం స్పష్టంగా కనబడుతుంది. ఇందులో ఇంతవరకు భూసేకరణ అనేది చేయలేదు. వాటికి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళ రైతుల యొక్క అకౌంట్లో పడలేదు. దీని మూలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా టెండర్ల ప్రక్రియ అనేది ప్రారంభించాలని తెలుస్తూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రంలో ఈరోజు బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అట్లాగే కరీంనగర్ నుంచి ఇటు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, ఇటు దుద్దిల శ్రీహర్ బాబు గారు కానివ్వండి, వీరిద్దరు కూడా ఈరోజు ఈ భూసేకరణ విషయంలో కొంత వారి యొక్క దృష్టి కరీంనగర్ నుంచి జగిత్యాల ఏదైతే జాతీయ రహదారి ఉందో దాని మీద పెడితే త్వరితగతిగా ఈ జాతీయ రహదారి భూసేకరణ పూర్తి చేసుకొని టెండర్ల ప్రక్రియ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ గత సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు భూసేకరణ విషయంలో వారి యొక్క దృష్టి పెట్టినట్టుగా మాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఇంతవరకు రివ్యూ మీటింగ్స్ ద్వారా జరిగినట్టుగా కూడా కనబడలేదు. బండి సంజయ్ గారు అడపదడప చేసినట్టుగా
ఉంది. కానీ ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటి విషయంలో ఎటువంటి అడుగు పడలేదని కూడా స్పష్టమవుతా ఉంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు వేగంగా ప్రయాణించేందుకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 563 పనులు ఒకచోట వేగంగా జరిగితే మరోచోట నత్తనడకన నడుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల అసలు టెండర్లే పూర్తి కాలేదు. వరంగల్ నుంచి జగిత్యాల వరకు ఒకే విడతలో చేపట్టాల్సిన పనులు ప్రస్తుతం వరంగల్ కరీంనగర్ వరకు మాత్రమే పరిమితం చేశారు. జగిత్యాల కరీంనగర్ పనులు 4 ఏళ్ల క్రితమే మొదలు కావాల్సినప్పటికీ ఇంకా టెండర్లు కూడా పూర్తి చేయలేకపోయారు. ఆ పనులను కూడా త్వరలోనే మొదలు పెడతామని బండి సంజయ్ ప్రకటించారు. 3 నెలల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. లేదు 3 months లోపల టెండర్ నిర్వహిస్తున్నాం. కరీంనగర్ జగిత్యాల రహదారికి సంబంధించి మొన్న కూడా నితిన్ గడ్కరీ గారు దృష్టి తీసుకొస్తే వారు కూడా ప్రకటించారు. 3 months లోపల టెండర్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ చేయడానికి మేము సిద్ధమై ఉన్నాం. వరంగల్, కరీంనగర్, జగిత్యాల రహదారి ఇలా అన్ని కంప్లీట్ అయిపోయినాయి, అన్ని కంప్లీట్ అయిపోతాయి. 3 months లోపల టెండర్ ప్రాసెస్ అయిపోతుంది. కరీంనగర్ నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలకు వయా జగిత్యాల మీద వెళ్లాలంటేనే వాహనదారులు నరకం చూస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితులు గ్రామీణ రహదారుల కంటే అధ్వానంగా ఉంటున్నాయి. ఇప్పటికైనా రోడ్డు పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.